ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే జూలై 26వ తారీఖు అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈరోజు ఉన్నటువంటి తాజా సమాచారం అనేది వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో వివరాలకు వచ్చినట్లయితే ఈ వీడియోలో 3 నుంచి 4 వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అనేది ముఖ్యమైన తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందామండి. గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఈ అప్డేట్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పంచాయతీ రాజు గ్రామీణాభివృద్ధి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. సో ఏంటంటే ఫిక్స్డ్ టెన్యూర్, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో సేవలు అందిస్తున్న రాష్ట్రంలో 12,000 వరకు అయితే ఉన్నారు దాదాపుగా. సో మరో సంవత్సరం అయితే పొడిగించడం జరిగింది. దాంతో ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 37 వరకు అయితే, అంటే 31 వరకు అయితే గడువు అనేది పొడిగిస్తున్నారు అనమాట. సో ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సేవలు పొడిగింపు జరగకపోవడం, గత 3 నెలలుగా ఉద్యోగుల జీతాలు కూడా టైంకు రాకపోవడం టెక్నికల్ ఇష్యూ వల్ల సో ఇవన్నీ కూడా నిలిచిపోయాయి. దీంతో వేతనాలు అందక ఇబ్బంది పడుతున్న వారికి శుభవార్త చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైతే జీవో జారీ కావడంతో 3 నెలల పెండింగ్ జీతాలు కూడా ప్రాసెస్ ప్రక్రియ పూర్తయిందనమాట. సో వారికి ఒకేసారి 3 నెలల పైసలు కూడా జీతాల అకౌంట్ అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఈ నిర్ణయం సానుకూలంగా ఉండడంతో పెండింగ్లో ఉన్నటువంటి 3 నెలల జీతాలు ఇవాళ రేపో విధంగా పడే ఖాతాలు అయితే జమ కానున్నాయి అనమాట. దీంతో వేలాది మంది ఉద్యోగులకు ఆర్థిక భద్రత అయితే కల్పించడంతో పాటు గుడ్ న్యూస్ చెప్పడంతో ఈ ఉద్యోగులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారనమాట. సో మరొకటి కేంద్రం నుంచి అప్డేట్ అయితే వచ్చిందనమాట. కేంద్రం అంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు సర్కార్ అయితే శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే సంవత్సరంలో 30 రోజులుగా అదనంగా సెలవులు అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఏ రకంగా తీసుకోవచ్చు, ఏంటి, అసలు ఎందుకు ఇస్తున్నారు ఏంటంటే కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఇందులో వచ్చేసి రాజ్యసభలో ప్రకటించడం జరిగిందనమాట. సో ఇందులో ఏం చెప్తున్నారు ఏంటంటే అసలు ఈ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు ఆయా సెలవులు తమ వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంటారు కాబట్టి ఇందులో 20 రోజులు హాఫ్ పే లీవ్, అదేవిధంగా 8 రోజులు క్యాజువల్ లీవ్, 2 రోజులు పరిమితి సెలవులు అయితే కూడా ఉన్నాయి. కాబట్టి రాజ్యసభలో ఎంపీ సుమిత్ర వాల్మీకి అడిగిన ప్రశ్నలకు సమాధానం కేంద్ర సహాయక మంత్రి అయితే జితేంద్ర సింగ్ సమాధానం అయితే చెప్పడం జరిగిందనమాట. సర్వీస్ రూల్స్ ప్రకారం అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 30 రోజుల సెలవులు తీసుకునేందుకు అర్హులు ఉన్నారని చెప్పేసి, సో ఈ సెలవులు వృద్ధ తల్లిదండ్రులు చూసుకునేందుకు, ఇతర వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి, సో సెలవులు తీసుకోవచ్చు అని చెప్పేసి అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో దీనివల్ల చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి చాలామంది ఈ సెలవుల కోసం ఇతరత్ర అవసరాలు, వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు అనమాట. సో ఒకవేళ సెలవులు ఎందుకు కావాలని అడిగినప్పుడు సదరు వ్యక్తి సెలవులు ఎందుకు పెట్టారని అడిగితే వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు ఇవన్నీ అంటే వారిని చూసుకోవడానికి సెలవులు పెట్టాలని స్పష్టంగా చెప్పవచ్చు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఇవేమి కొత్తగా ఇచ్చే సెలవులు ఏం కాకపోయినా వృద్ధ తల్లిదండ్రులు చూసుకునేందుకు సైతం సెలవులు తీసుకునే అవకాశం ఉందని చెప్పడం కొత్త విశేషం చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మనకు నిన్ననే క్యాబినెట్ భేటీ అయితే ఉండవలసి ఉండేది. అయితే మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇందులో ప్రధానంగా క్యాబినెట్లో చర్చకు వచ్చే అంశాలు అయితే ఉద్యోగులకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వీటిని మరోసారి అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 28వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్లో చర్చించే అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. తాజాగా ఉద్యోగులకు సంబంధించి మనకు ఈ నెల ఆల్రెడీ ఈ వారం గడిచిందంటే కొత్త నెల వస్తుంది ఆగస్టు. సో అందుకని చెప్పేసి ఇటు విద్యార్థులకు, అదేవిధంగా కంబైన్డ్గా ఇటు ఉద్యోగులకు కూడా శాలరీ అంటే సెలవులు కూడా వస్తాయి కాబట్టి, సో జూలై నెల ముగిసినట్లే ఇప్పుడు ఆగస్టులో ఎన్ని రోజులు సెలవు ఉన్నాయని చెప్పేసి తెలుసుకుందాం. ఆగస్టు 15వ తేదీలో స్కూళ్ళకు వరుసగా సెలవులు అయితే ఉన్నాయన్నమాట. సో అందులో వచ్చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళు, కాలేజీలకు, విద్యార్థులకు మాత్రమే కాకుండా ఆగస్టులో వరుసగా సెలవులు ఉన్నాయి. ఈ నెలలో పండుగలు ప్రత్యేక అయితే ఉన్నాయి కాబట్టి, సో ఇక ఇందులో మొదలంగా ఆగస్టు మొదటి వారంలోనే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 3 ఆదివారం అవుతుంది. తర్వాత సాధారణంగా సెలవులు మరో 4 రోజులు గడిచాక ఆగస్టు 8న వరలక్ష్మి వ్రతం అయితే ఉంది. ఆ రోజు కూడా హాలిడే. తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆప్షన్ హాలిడే కూడా ఇచ్చారు కాబట్టి ఉద్యోగులకు కావాలంటే వరలక్ష్మి వ్రతం రోజున కూడా హాలిడేస్ తీసుకోవచ్చు. ఇక ఈ నెలలోనే మనకు ఆగస్టు 9న 2వ శనివారం రాఖీ పండుగ అయితే రావచ్చు. కాబట్టి ఆ రోజు మనకు హాలిడే అయితే ఉంటుంది కాబట్టి, సో ఇక దాంతోపాటు ఆగస్టు 10న మళ్ళీ ఆదివారం అవుతుంది. ఇలా 8, 9, 10 తేదీలో 3 రోజులు వరుసగా సెలవులు వస్తున్నాయి అనమాట. తర్వాత ఆగస్టు 11 నుంచి 14 పాఠశాలలు ఉన్న తరగతులు అయితే ఉండవు అనమాట. ఎందుకంటే మనకు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం ఉంటుంది. దీంతో 4 రోజులు
నుంచే ప్రతి పాఠశాలలో గేమ్స్ హడావిడిగా క్లాసులు అయితే ఉంటాయి కాబట్టి ఆ 4 రోజులు పెద్దగా క్లాసులు అయితే ఉండకపోవచ్చు. సో సరదాగా గడిపేస్తున్నారు. మొత్తం మీద అయితే ఆగస్టు నెలలో ఈ రకంగా అయితే కొత్త పండుగలు, దాంతోపాటు హాలిడేస్ అనేది ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట. ఇటు ఉద్యోగులకు, అదేవిధంగా స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులకు ప్రభుత్వం నుంచి హాలిడేస్ సంబంధించినటువంటి ఒక చిన్న అప్డేట్స్ అయితే అన్నాయన్నమాట.